అక్టోబర్ నెల 8వ తేదీ పునీత సిమియోను గారి పండుగ. పవిత్ర లేఖనాల ప్రకారం పునీత సిమియోను గారు జెరూసలేం పవిత్ర నగరంలో జీవించిన బహునీతిమంతుడు, గొప్ప దైవభక్తుడు. వీరు ఇజ్రాయేలు ప్రజల రక్షణ కోసం ఎదురు చూస్తున్న ప్రవక్త. వీరు పవిత్రాత్మతో నిండిన పరిశుద్ధుడు. దైవం వాగ్దానం చేసిన క్రీస్తు అను మెస్సయాను తను కనులారా చూసేంత వరకు జీవించి ఉండే దైవవరాన్ని పొందిన అదృష్టవంతుడు. ఆ పవిత్రాత్మ ప్రేరణ వల్లనే మరియా, యోసేపులు తమ ఆచార విధులను నిర్వర్తించడానికి బాలయేసును యెరూషలేము దేవాలయంలోనికి కానుకగా తీసుకుని రాగా, భక్త సిమియోను గారు ఆ దివ్య బాలుని తన హస్తములోకి తీసుకుని దేవునికి స్తుతిగీతాన్ని ఆలపిస్తూ, ప్రభూ, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము అని బాలుడు గుర్చి పలికిన మాటలకు ఆశ్చర్యచకితులై ప్రవక్త దీవెనలు పొందారు. తల్లి మరియమ్మ గారితో, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును, అనేకుల మనోగత భావాలను బయలుపరచును, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది అని దీర్ఘదర్శనం పలికారు. ఇది వారు చెప్పిన గొప్ప ప్రవచనముగా ప్రసిద్ధికెక్కింది. పునీత సిమియోను గారు